హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు FinDotWith తెలుగు. ఈ రోజు నిఫ్టీ 50.06% లూజ్ అయ్యి 22,944 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.04% లూజ్ అయ్యి 75,967 పాయింట్స్ దగ్గర మైల్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.35%, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.45% లూజ్ అయ్యి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 18 స్టాక్స్ పాజిటివ్ లో, 32 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. వాటిలో ఎన్టీపీసీ 3.19%, టెక్ మహీంద్రా 2.17%, విప్రో 2.01%, ఓఎన్జీసీ 1.01%, అపోలో హాస్పిటల్స్ 0.92% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్ గా, ఇండస్ ఇండియా బ్యాంక్ 2.49%, ట్రెంట్ 2.17%, బెల్ 1.89%, ఆల్ట్రా సిమెంట్ కో 1.8%, M&M 1.8% లూజ్ అయ్యి టాప్ లూజర్స్ గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నాస్డాక్ తో సహా యుఎస్ స్టాక్ మార్కెట్ ఫిబ్రవరి 17, 2025 ప్రెసిడెంట్ డే సందర్భంగా క్లోజ్ అయ్యాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ లో ఫెడరల్ సెలవు దినం. అధికారికంగా వాషింగ్టన్ పుట్టినరోజుగా గుర్తించబడింది. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3వ సోమవారం వస్తుంది. కమింగ్ టు మన మార్కెట్స్, స్టాక్ మార్కెట్ మార్జినల్ చేంజెస్ తో ఈ రోజు ఎండ్ అయ్యింది. అయితే ఇది సెషన్ లో అంతకుముందు కనిపించిన లో పాయింట్స్ నుండి రీబౌన్స్ అయ్యింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ దాని మినిమం పాయింట్స్ నుండి 600 పాయింట్స్ కి పైగా గెయిన్ అయ్యి చెప్పుకోదగ్గ రికవరీని చూపుతుంది. టెక్ మహీంద్రా అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ టాప్ గెయినర్స్ గా నిలిచి ఐటీ సెక్టార్ లో బయింగ్ జోన్ ని చూసింది. పవర్ రిలేటెడ్ స్టాక్ కూడా హైగా మూవ్ అయ్యాయి. దాంట్లో ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్ సబ్స్టాన్షియల్ గెయిన్స్ ని చూశాయి. ప్రమోటర్స్ అంత ద్వారా 8,500 crore వాటా సేల్ తర్వాత భారతీ ఎయిర్టెల్ ఈ రోజు ఫ్లాట్ గా ఎండ్ అయింది. ఇంతలో మారుతి కాకుండా లార్జ్ క్యాప్ ఇన్ ఆటో సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది. గవర్నమెంట్ యాజమాన్యంలోని పవర్ జనరేషన్ కంపెనీ ఎన్టీపీసీ షేర్లు ఈ రోజు వీక్ మార్కెట్ లో ట్రేడింగ్ లో బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ లో ఎన్టీపీసీ షేర్లు దాదాపు 3% జంప్ చేసి 312 రూపాయల వద్ద ఎండ్ అయ్యాయి. స్టాక్ దాని 10-day యావరేజ్ కంటే ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది. మహారత్న కంపెనీ రాబోయే 2 దశాబ్దాలలో 30 gigawatts న్యూక్లియర్ పవర్ కెపాసిటీని నిర్మించాలని చూస్తున్నట్లు వార్తల నేపథ్యంలో షేర్ ధరలో మూమెంట్ వచ్చింది. టెక్ మహీంద్రా షేర్స్ 2% పైగా పెరిగి ₹1701 వద్ద ఎండ్ అయ్యింది. దాని ట్రేడింగ్ వాల్యూమ్ 10 days యావరేజ్ వాల్యూమ్ కంటే దాదాపు 2 times ఎక్కువ. సిఎల్ఎస్ఏ వాళ్ళు టెక్ మహీంద్రా అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ గా ₹2030 ఇచ్చారు. వాళ్ళు ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2027 లోపు 15% ఎబిటా మార్జిన్ ని అలాగే రెవెన్యూ గ్రోత్ ని చూస్తుంది అని వీళ్ళు తెలిపారు. దీనితో కొన్ని ఐటీ కంపెనీస్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. హెచ్సిఎల్ టెక్ ఇండెక్స్ లో వాల్యూమ్ టాపర్ గా నిలిచింది. స్టాక్ 0.85% మార్జినల్ గెయిన్స్ ఎండ్ అవ్వగా ఇన్వెస్టర్స్ నుండి స్ట్రాంగ్ బయింగ్ చూసింది. దాదాపు 1.25 lakh షేర్లు యాక్టివ్ ట్రేడ్ లో పాల్గొన్నాయి. ఇది దాని 10 days యావరేజ్ వాల్యూమ్ కంటే దాదాపు 4 times ఎక్కువ. జొమాటో షేర్స్ కూడా స్ట్రాంగ్ రికవరీ చూశాయి. దాని 2 days నష్టాల పరంపరను అధిగమించింది. జొమాటో షేర్ దాదాపు 2% గెయిన్ తో ₹223 వద్ద ఎండ్ అయ్యింది. జొమాటో ట్రేడింగ్ వాల్యూమ్ కూడా దాని 10 days యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. లాభాలను నమోదు చేసిన ఇతర స్టాక్లు ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్టల్ ఇండియా, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ జాన్ 15th హైయెస్ట్ 82 రూపీస్ నుంచి 9% డౌన్ అయ్యి $75 పర్ బ్యారెల్ గా మూవ్ అవుతుంది. ఈ ఫాల్ కి రీజన్ రష్యా ఉక్రెయిన్ మధ్య కుదరబోయే పీస్ డీల్ న్యూస్.
యుఎస్ క్రూడ్ ఇన్వెంటరీలో రైస్ తో పాటు ట్రంప్ గారు ఆయిల్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పడంతో పాటు టారిఫ్ వార్స్ తో గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ కూడా తోడై క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాల్ అయింది. ఈ ఫాల్ వల్ల 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే ఇండియా లాంటి కంపెనీస్ కి బెనిఫిట్. ఈ ఫాల్ OMC కంపెనీస్ లైక్ HPCL, BPCL, IOCL, పేడ్ ఇండస్ట్రీకి, తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీకి, అలాగే లూబ్రికెంట్ మ్యానుఫ్యాక్చర్స్ కి, టైర్ కంపెనీస్ కి, సిమెంట్ కంపెనీస్ కి అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ కి పాజిటివ్. అలాగే ONGC, ఆయిల్ ఇండియా, వేదాంత లాంటి ఆయిల్ ఎక్స్ప్లోరర్ కంపెనీస్ కి నెగటివ్. ఇప్పుడే FII డేటా వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ FIIs బై సైడ్ వచ్చారు. దట్ టు 4786 crores బయింగ్ యాక్టివిటీతో. ఇది ఒక్క రోజుకే పరిమితం అవుతుందా ఆర్ కంటిన్యూ అవుతుందా? రేపటి మార్కెట్ లో చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్ గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.